నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుడు. అయితే ఈ పోక్సో చట్టంలో చాలా సీరియస్గా సెక్షన్స్ ఉన్నాయి. దోషిగా తేలితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కానీ బండి సాయి భగీరథ్కి వ్యతిరేకంగానే చాలా వరకు ఆధారాలు పోలీసులు సేకరించారు. ఇక కష్టకాలమే ఇలాంటి చర్చ వినిపిస్తూ ఉంది. సరే, ఈ ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ బట్టి ఏం జరగబోతుందో, అసలు పోక్సో చట్టంలో ఏముంది, నిజంగానే బెయిల్ రాదా, ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. ఉదయకాంత్ గారు, బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఆయనే లొంగిపోయాడని కొంతమంది చెప్తారు, లేదు పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఏదేమైనప్పటికీ చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు. 14 రోజులు రిమాండ్లో ఉన్నాడు. ఈ పోక్సో చట్టం అసలు ఏం చెప్తుంది సార్? ఫస్ట్ చట్టం గురించి మాట్లాడదాం, తర్వాత కేసు గురించి మాట్లాడదాం. నిజంగా బెయిల్ రాదా? ఇక బండి సాయి భగీరథ్ బయటికి రాలేడా? వస్తగా చెప్పాలంటే వల్లి గారు, పోక్సో ఈజ్ వన్ ఆఫ్ ద సీరియస్ అఫెన్స్. ఉన్న చట్టాలలో అన్నిటికంటే కూడా ఒక సీరియస్ అఫెన్స్ ఏదైతుందో పోక్సో అనుకోవచ్చు. మైనర్ గర్ల్స్ బిలో 18 years వాళ్ళ మీద లైంగిక దాడి జరిగితే కనుక ఖచ్చితంగా పోక్సోలో కేసు రిజిస్టర్ అవుతుంది. శిక్ష రుజువు అయితే 20 years ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉన్నది. అంటే ఒక ఆడపిల్లను, మైనర్ గర్ల్ని టచ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుంది అన్నది పోక్సో చట్టాల మీద ఒకవేళ నిజంగా శిక్ష పడ్డోళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇందులో మోర్ పర్టికులర్లీ మొన్నటిదాకా మన మెయిన్ కన్సర్న్ ఏముండే, అరెస్ట్ కావాలనుకుంటుండే. అరెస్ట్ అయిండు. దాని తర్వాత ఏంటిది, శిక్షలు ఏం పడతాయి, శిక్ష ఖరారు కావాలి. శిక్షలు ఎప్పుడు పడతాయి, ఎవిడెన్స్ ప్రూవ్ అయిన తర్వాత పడుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అన్నది అందరికి కూడా పెద్ద కన్ఫ్యూజన్. నిజంగానే శిక్ష పడుతుందా పడదా? సుమారు 8 days ఎక్సర్సైజ్ తర్వాత దొరికిండు. కోర్ట్స్ అయితే బ్లంట్గా ఆయన బెయిల్ పిటిషన్ రిఫ్యూజ్ చేసిండు, ప్రొటెక్షన్ రిఫ్యూజ్ చేసిండు, ఇంటిమ్ ప్రొటెక్షన్ అంతా రిఫ్యూజ్ అయింది. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అఫెన్స్ గ్రేవ్ అఫెన్స్. ఎంత టోల్ అయినా కూడా న్యాయస్థానం ముందు తలొగ్గాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టాలకి ఎవరు చుట్టాలు గారు అనేది మళ్ళీ ఒకసారి ఈయన కేసు మోర్ పర్టికులర్. ఇప్పటి వరకు పోక్సోలో అరెస్ట్ అయిన వాళ్ళలో బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి సార్? చాలా తక్కువ సార్. అంటే ఎందుకు ఉన్నాయంటే మనం కేసెస్ అన్ని కూడా రివ్యూ చేయం కదా. బట్ నేను బాగానే వచ్చినాయా లేదా అని. బెయిల్ రాదు సార్, అంతే తొందరగా అయితే రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే పోక్సోలో ఖచ్చితంగా తొందరగా ట్రయల్స్ కూడా జరుగుతాయి. ఒక కేసు నేను చేసిన దాంట్లో విత్ ఇన్ 6 months కన్విక్షన్ కూడా వచ్చింది. నేను చూసిన కేసు ఫైనల్ జడ్జిమెంట్ 20 years కన్విక్షన్ వచ్చింది. సో దాంట్లో బెయిల్ అయితే తొందరగా రాదు. ఇందులో బెయిల్ కూడా రాదు. సమ్ టైమ్స్ బెయిల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కూడా శిక్షల ఖరారైన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఎవిడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, విట్నెస్ తారుమారు చేస్తాడా, లేదంటే ఆ పేరెంట్స్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా, బెదిరిస్తాడా, ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళు పోయేసి ఏదో జరిగిన ఇన్సిడెంట్ చెప్పుకుందామని అనుకున్నప్పుడు పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినప్పుడే తను బెదిరించిండని చెప్పేసి ఆమె ఒక శ్వేతపత్రం లెక్క ఒక లెటర్ రిలీజ్ చేసింది కదా, ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది కదా. సో అందులో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎన్ని థ్రెటన్స్ వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది కూడా చెప్పిర్రు. ఆ స్టేజ్లోనే జరిగినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి కనుక ఎవిడెన్స్ రావడానికి ఉంటే కనుక ఆ అమ్మాయి ఎవిడెన్స్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితిలో ఏం జరుగుతుందేమో తెలియదు కదా సార్. సో మేబీ అంటే అయితే కాంప్రమైజ్ చేసుకోవాలి, వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ అలా అదే. లేదంటే విక్టిమ్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ శిక్ష పడడానికి. దీంట్లో మేజర్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేయాల్సిన నెసెసిటీ కూడా పోక్సోలో ఉండదు. సో కాకపోతే ఏంటంటే విత్ కన్సెంట్ జరిగిందా, లేదంటే కనుక తిరిగినరా లేదా, విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అంటే ఒకవేళ అమ్మాయి మేజర్ అయితే కనుక కన్సెంట్ పరిగణలోకి తీసుకోవచ్చు. అమ్మాయి మేజర్ కాదు, మైనర్ కాబట్టి ఆమె సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ప్రూవ్ అయిన తర్వాత ఇంకా కన్సెంట్ అనే పాయింటే లేదా. లాస్ట్ ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు, యాంటిసిపేటరీ బెయిల్ వేసినప్పుడు వాళ్ళు అదే కదా ఆర్గ్యుమెంట్ చేసినారు. మన ప్రాసిక్యూషన్ సైడ్ ఏమో అమ్మాయి మైనర్ అంటే, డిఫెన్స్ సైడ్ ఏమో దానికి మాకు సంబంధం లేదు, అసలు అఫెన్సే జరగలేదు, అండ్ జరిగినా కూడా వీళ్ళు కలిసిపోయినారు, కలిసి తిరిగినారని కొన్ని పాయింట్స్, అన్నెసరీ కొన్ని పాయింట్స్ లీక్ అయినాయి అక్కడ. దానివల్ల రేపు ట్రయల్ కోర్టులో కూడా కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. సో అవన్నీ కూడా ఆలోచిస్తే కేసు ప్రూవ్ కాదు అనుకోవడానికి అయితే లేదు వల్లి గారు. ఇట్ విల్ డెఫినెట్లీ 90% కేసు అయితే ప్రూవ్ కావాలి, అంటే కన్విక్షన్ రావాలి ఈ కేసులో. బండి సాయి భగీరథ్ జైల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇలాంటి పోక్సో కేసుల్లో జానీ మాస్టర్ కేసుని కొంతమంది ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది, సేమ్ ఇదే పోలికలు ఉన్నటువంటి కేసు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఒకవేళ జైల్లో ఉన్నప్పుడు పేరోల్స్ మీద బయటికి రావచ్చు. అది ఎప్పుడు కన్విక్షన్ వచ్చిన వాళ్ళకి.
దీంట్లో మధ్యంతరాల వేర్లు అట్లా ఏ ఉండదు. సో కాబట్టి అన్లెస్ ద గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ హీ షుడ్ బి ప్రెజ్యూమ్డ్ ఇన్నసెంట్ కాబట్టి బెయిల్ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద అడుగుతారు. ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం, విట్నెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇట్లా సందర్భం ఉంటే ఎటు తప్పించుకోవడానికి అనుకుంటే, ఎందుకంటే ఈయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఎటైనా తప్పించుకోవచ్చు రేపు బెయిల్ ఇచ్చినా కూడా. అటువంటప్పుడు ఎవిడెన్స్ లీడ్ చేయడానికి ప్రాబ్లం అయితే అనుకునే సందర్భంలో ఖచ్చితంగా దే విల్ డెఫినెట్లీ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. నాకు తెలిసి 30 రోజులు అయితే మినిమం హోల్డ్ చేయాల్సిందే. ఆ పైన తర్వాతనే వస్తే ఇట్లా రావచ్చేమో. కానీ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉండి తొందరగా బెయిల్ వచ్చింది అనుకోండి, తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకున్న ఒక బ్లేమ్ మళ్ళీ ఆయన మీద పడుతుంది, బీజేపీ మీద పడుతుంది. అండ్ దాని తర్వాత జ్యుడిషియరీ మీద కూడా ఇప్పటికే చాలా ప్రాపగండాలు చేస్తూ ఉన్నారు అన్నెసరీగా, తప్పుడు ప్రచారాలు బాగా చేస్తూ ఉన్నారు. హైకోర్టు మీద అట్లా టార్గెట్ చేసి మాట్లాడిన ప్రజలు రేపు లోవర్ కోర్టులో ఒకవేళ నిజంగానే బెయిల్ ఇచ్చింది అనుకోండి, ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి కాకముందే, సో అప్పుడు కూడా మళ్ళీ రాంగ్ మెసేజ్ పోతుంది కదా. సో కాబట్టి నేనేమంటే 30 days మినిమం పెట్టుకోండి సార్, రిమైండ్ అయిన డేట్ నుంచి ఇప్పటిదాకా అయితే టు మై నాలెడ్జ్ బెయిల్ రావద్దు అనుకుంటున్నాను. అంటే చాలా కష్టం అంటున్నారు కదా చాలా కేసులు. అవును, మరి కష్టమే, పోక్సోలోకి బెయిల్ రావడం అయితే చాలా కష్టము. మైనర్ గర్ల్ కొంచెం అవకాశం ఉందంటున్నారు మళ్ళీ. అవును, డిపెండ్స్ అపాన్ ద ఆర్గ్యుమెంట్ ఉంటది కదా. డిఫెన్స్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు కదా, అసలు నేరమే జరగలేదు, అబ్బాయి ఎక్కడికి కలిసిపోలేదు, తిరగలేదు, ఈ అలిగేషన్స్ ఏవైతే రేజ్ చేసిన అన్ని కూడా తప్పుడు అలిగేషన్లు, ఏమిట్లో ఏం లేదు, ఆ మీద కేసు పెట్టిండ్రు వీళ్ళు, హనీ ట్రాప్ అని చెప్పి కేసు పెట్టిండ్రు, అది 50,000 తీసుకున్నాయని చెప్పి పెట్టిండ్రు. అట్లా లెక్కలు చూస్తా అంటే ఆయననే ఈమె దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టుగా ఉన్నదంట బ్యాంక్ స్టేట్మెంట్, ఎవరు అనగా విన్నా. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ లో కూడా అదే వచ్చింది, హైకోర్టులో కూడా. అంటే వీళ్ళు ఎక్కడా తిరగలేదు, వీళ్ళే హనీ ట్రాప్ చేశారని చెప్పి దాన్ని ప్రూవ్ చేస్తే ఈయనకి శిక్ష నుంచి బయటపడతాడు. అది ప్రూవ్ కాదు సార్, అది అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఎందుకంటే ట్రాప్ చేయాల్సిన నెసిటీ ఆమెకు లేదు. పోనీ అట్లేమన్నా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈమెకు అందినాయా, ఈయన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకేదైనా వేరే కంట్రీస్కో లేకపోతే వేరే ఎవరికైనా పాస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఈయన ఏమన్నా బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? వాస్తవం ఏంటంటే ఒకటి తిరిగింది అనేది వాస్తవం. తిరగడము అమ్మాయి కన్సెంట్తోనే వితౌట్ కన్సెంట్ అనేది ఇక్కడ పరిగణలోకి రాదు, ఎందుకంటే మైనర్ గర్ల్ కాబట్టి. రైట్ సార్. సో అటువంటిప్పుడు ఇంకెక్కడున్నది క్వశ్చన్ ఇట్స్ దెర్ ఇస్ నో పాయింట్ దట్ తిరగలేదు అనడానికి, లేదు తిరగలేదని చెప్పి తప్పించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళే కొన్ని వీడియోస్ రిలీజ్ చేసిండ్రు, అది కూడా వాళ్ళకు అది ఎంత ఆవేశంగా చేసినా కూడా తెలివి ఉండి చేసినా తెలివి చేసిండ్రు. మొత్తానికి వాళ్ళిద్దరు కలిసి తిరిగినాయి, ఆనందిని పెట్టుకున్నాయి, మళ్ళీ దాని తర్వాత గుళ్ళకు పోయేటి, కార్లలో తిరిగేటి, ఇవన్నీ రిలీజ్ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళిద్దరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది కదా. దానికి ఏమైంది, కొంచెం ఆద్యం పోసినట్టు అయింది ఆమె రేజ్ చేసిన అలిగేషన్ కి, అవునా కదా సార్? ఓకే, నువ్వు ఏదైతే అలిగేషన్ రేజ్ చేసినావో వీళ్ళ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ తిరిగినారన్నది వీళ్ళే ఎవిడెన్స్ కోర్టు ముందు సమర్పించుకున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసినారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది, వాళ్ళిద్దరు రిలేషన్ ఉన్నట్టుగా. రిలేషన్ ఉన్నది కాబట్టి అమ్మాయి మైనర్, అబ్బాయి మేజర్ కాబట్టి అఫెన్స్ జరిగిందని చెప్పి అనుకోవచ్చు. జరిగినప్పుడు ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఫర్ కన్విక్షన్ కదా. ఓకే, అంటే కొన్ని తీర్పులను బట్టి తెలుస్తూ ఉంది, అమ్మాయి మైనర్ అయినా సరే కానీ ఆమె చూడటానికి ఆమె అంటే ఆమెకి మొత్తం సమాజం పట్ల ఆమెకి ఏం జరుగుతుంది ఏంటన్నది ఆ అవగాహన ఉంది అని చెప్పి జడ్జి భావిస్తే, అంటే చట్టం పక్కన పెట్టేసి ఆమె చూడటానికి ఏ విధంగా ఉంది, ఆమెకి తెలిసి జరిగిందా తెలియ జరిగిందా, ఆమె ఆ కాన్సెప్ట్తో ఉందా లేదా, ఈ విషయం ఒక క్లారిటీ జడ్జికి వస్తే ఆమె మైనర్ అయినప్పటికీ కూడా డెసిషన్ వేరేగా తీసుకునే అధికారం జడ్జికి ఉంది అని తప్పుడు ప్రచారం అది లేనే లేదు. 1 day మైనర్ అయినా కూడా ఇట్ కమ్స్ అండర్ పోక్సో, అండ్ దాని తర్వాత దానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. జడ్జి గారి ఇంటర్ప్రిటేషన్స్ ఇక్కడ ఏమి పని చేయి. ఓకే, అంటే మామూలుగా ఏం మాట్లాడుకుంటారంటే షీ హ్యాస్ ఎ నాలెడ్జ్, దో ఇట్ ఇస్ షీఈస్ ఎ మైనర్, షీ హ్యాస్ ఎ నాలెడ్జ్, ఏం జరుగుతుందన్న నాలెడ్జ్ ఆమెకి ఉంది. సో కాబట్టి ఇది అఫెన్స్ కాదని చెప్పేసి మేబీ కొందరు ఆర్గ్యూ చేస్తే చేయొచ్చు. బట్ దానికి బెయిల్ పిటిషన్కే ఆ ఆర్గ్యుమెంట్స్ సపోర్ట్ చేయలే, బెయిల్కే సపోర్ట్ చేయలేదు. కేసు ఫైనల్ డెసిషన్కు ఆ ఆర్గ్యుమెంట్ ఎట్లా సపోర్ట్ చేస్తా అనుకుంటాము. ఓకే, సో అవ్వదు సార్. అటువంటి ప్రస్తావన ఏదన్నా వచ్చినా కూడా ఇట్స్ రాంగ్ మెసేజ్ అది. అంటే ఇప్పుడు బండి సాయి భగీరథకి తలుపులన్నీ మూసిపోతున్నట్టే కనిపిస్తుందా ప్రస్తుతం చూస్తుంటే? 90% నాకున్న నాలెడ్జ్లో మూసుకుపోయినట్టే. ఎప్పుడైతే ఆయన నువ్వు రిమైండ్ చేసినారో 90% ఫెయిల్ అయినట్టే. దాని తర్వాత ఆయన అంటే ఆయన నిజంగానే తప్పించుకోవాలి, లేదంటే బయటికి రావాలంటే కనుక అమ్మాయి సపోర్ట్ చేస్తే తప్ప ఆయన బయటికి రావడం అయితే కష్టం సార్. సపోర్ట్ చేయాలంటే ఏమన్నా ఆమె హాస్టల్ కావాలి, ఏం జరగలేదని చెప్పి చెప్పుకోవాలి. ఇప్పుడు మరి ఆ మాటలో చెప్పుకుంటే ఇప్పుడు కోర్టుని తప్పుదోవ పట్టించినట్టుగా, కోర్టును తప్పుదోవ పట్టించినట్టే చాలా మంది తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దానికి పెద్దగా ఏమి ఉండదు. బట్ అంటే సమ్ సర్కమ్స్టెన్సెస్ అంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ఆశ్రగా తీసుకొని షీ హ్యాస్ టు
హాస్టల్ దట్ కేసు బాధితురాలు కానీ బాధితురాలు తల్లి కానీ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్, ఇచ్చినటువంటి కంప్లైంట్, వీటి ఆధారంగా వీళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఒక అడ్వకేట్ గా మీ కేసును పరిశీలించిన ఒకటండి. ఇప్పుడు క్షణికంగా కొందరు కొన్ని పొరపాట్లు చేస్తారు, క్షణికావేశాలతో కొంత తప్పులు చేస్తారు, అండ్ వాళ్ళున్న మెంటల్ స్టేట్ను బట్టి, స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి తప్పు చేస్తారు. అది పిల్లలు ఇద్దరి మధ్యలో జరిగిన తప్పు, వన్ థింగ్. సెకండ్ ఇన్స్టెన్స్లో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నారు. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ మీద నిర్మల్ని కూడా ఒకసారి కంప్లైంట్ అయిందంట. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా దానికంటే బిఫోర్ కూడా కేసు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందంట ఏమి. సో కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళని కూడా కొంచెం ఉద్రేకానికి దారి తీస్తుంది కదా. అంటే వాళ్ళకి పవర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఫేవర్ చేయడం కోసం పోలీసులు కొంత డ్రామా ప్లే చేశారు అని ఏదైతే చర్చ వినిపిస్తుందో దాన్ని కూడా తేలాల్సిన అవసరం ఉందా? ఆ మాత్రం మనం కోఆపరేట్ చేస్తేనే కదా ఇటువంటి పిల్లలంతా ఇట్లా విడిగా చేయడానికి ఆస్కారం ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడైతే ఆయన తప్పు చేసినాడో అప్పుడే మందులు ఇచ్చుంటే అయిపోయేది. ఆయనే హాస్టల్లో జనాలను కొట్టుడు కానీ, లేదంటే కనుక ఒక కాలేజ్లో ఆయన చదువుకున్నప్పుడు ర్యాగింగ్ చేస్తున్నప్పుడు పిల్లల్ని కొట్టుడు కానీ, ఇవన్నీ కూడా ఆయన చరిత్రలో ఆల్రెడీ ఉన్నాయి. అప్పుడే కనుక సరి చేసేసి కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటే కనుక ఒక అమ్మాయి లైఫ్ ఇట్లా కాకపోయేది. అబ్బాయి లైఫ్ అట్లనే అయింది, రూయిన్ అయిపోయింది. అమ్మాయి లైఫ్ ఆడపిల్ల రేపు ఫర్దర్ ఫ్యూచర్ ఆమె ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు. సో ఇట్ ఆల్ మ్యాటర్స్. ఓకే సార్, ఇప్పుడు పోక్సో చట్టంలో బండి సాయి భగీరథ మీద నమోదైనటువంటి కేసులో సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 6 అని పెట్టారు. ఏంటి సార్ ఈ సెక్షన్ ఏం చెప్తుంది? సెక్షువల్ అసాల్ట్ అపాన్ ఏ మైనర్ గర్ల్. ఓకే, సో ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది. సో ఆ స్టేట్మెంటు అమ్మాయి ఆఫ్టర్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆ స్టేట్మెంటు మళ్ళీ పోలీసులకు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇవ్వడం. ఇచ్చిన తర్వాత ఆమె మీద పెనిట్రేషన్ జరిగింది, ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ జరిగింది, అండ్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి అందులో. ఓకే, సో కాబట్టి ఇట్స్ ఎ గ్రేవ్ అఫెన్స్. మీరు ఏదైతే ఫస్ట్ ఇన్వోక్ చేసినారో ఆ సెక్షన్స్ ఏదైతే 74, 75 ఆఫ్ బిఎన్ఎస్, దాని తర్వాత 11 and 12 ఆఫ్ ఇది పోక్సో యాక్ట్, అవన్నీ కంటే కూడా సీరియస్ అఫెన్స్ ఇది. సో ఆమె స్టేట్మెంట్ బేస్ చేసుకుని సెక్షన్ 5. ఇప్పుడు రీసెంట్ గా ఇంకోటి 64 కూడా చేర్చానట్టుగా బిఎన్ఎస్ లో, పనిష్మెంట్ ఫర్ రేప్ అది బిఎన్ఎస్ లో ఉంది. సో అది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి 64 ఒకటి ఇన్వోక్ చేసినట్టుగా వి హావ్ సీన్ డాక్యుమెంట్. నేను చూడలే. అంటే 64 ఏం చెప్తుంది? రేప్ జరిగినట్టుగా చెప్తుంటది. బిఎన్ఎస్ లో శిక్ష పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది? 10 years తేలితే 10 years పనిష్మెంట్. రేప్ అఫెన్స్ కు 10 years ఉంటుంది. అదే పోక్సో యాక్ట్ ఇన్వోక్ అయింది కాబట్టి 20 years ఉంటుంది. అండ్ 20 years అండ్ అబోవ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ కూడా ఉండొచ్చు దీంట్లో. వీటిలో బెయిల్ వస్తుందా సార్? సార్ అదే మాట్లాడుకుంటున్నాం కదా, బెయిల్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రైట్. సో ఖచ్చితంగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, కానీ ఎప్పుడు వస్తుందని మాత్రం తెలియదు. అట్లా బెయిల్ వచ్చిన తర్వాత ట్రయల్స్ కమెన్స్ అవుతాయి. ట్రయల్స్ అయ్యే ప్రాసెస్లో తొందర కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ ద మీన్ టైం వీళ్ళు ఏమన్నా కాంప్రమైజ్ చేసుకుంటేమో మనకు తెలియదు, మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని. లేదు కాలేదంటే కనుక ఒకవేళ నిజంగానే ట్రయల్స్ ప్రాపర్గా లీడ్ చేసేసి ఎవిడెన్స్ ప్రూవ్ అయితే కనుక ఆయనకు శిక్ష పడుతుంది కదా. సో మొత్తానికి కొంత కష్టకాలం నడుస్తుంది. ఉత్కంఠ అంటుంటాం కదా మీరు. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మాత్రము స్టేట్ అయితే ఫస్ట్ ఇన్స్టెన్స్లో బాగా కుదిపేసింది. ఇంకా కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా అది ఈ టాపికే నడుస్తూ ఉన్నది. ఆయనకి శిక్ష పడి ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా నడుస్తుంది. శిక్ష పడితే మాత్రం ఇంకా కూడా దెర్ విల్ బి వెరీ లార్జ్ స్కేల్లో అయితే స్టేట్ని అయితే ఇది ఒక కేసు కుదిపేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంది, అంటే ఆతృతన ఏం జరుగుతుంది అన్నది వెయిట్ అండ్ సీ సార్. ఓకే సార్, December 31 రోజు ఇది జరిగింది. 31 రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగింది. దాన్నే కంప్లైంట్లో కూడా ప్రస్తావించారు. అయితే ఆమె పెట్టింది కేసు మే నెలలో. మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మైనర్ గర్ల్ సెక్షువల్ అఫెన్స్, ఒక ఆడపిల్ల మీద సెక్షువల్ అఫెన్స్ జరిగినప్పుడు ఆమె బయటకు వచ్చి చెప్పుకోవడానికి భయపడతారు, సిగ్గుపడతారు, అండ్ సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ కూడా మ్యాండేట్ అవుతాయి. సమాజం ఏమనుకుంటారేమో అన్నది ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్. దాని తర్వాత జనవరిలో కూడా వీళ్ళకు కొంత రిలేషన్ కంటిన్యూ అయింది. ఈ అబ్బాయి మాట్లాడుకోవడము, దాని తర్వాత వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఇష్టపడ్డారని చెప్పేసి వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. ఫినైల్ తాగుతా లేదంటే కనుక ఇంకోటి తాగుతా అని చెప్పేసి అబ్బాయికి ఫోన్ చేసి చెప్పడం, అబ్బాయి వెంటనే మళ్ళీ ఫోన్ చేసేసి వాళ్ళ పేరెంట్స్ను ఇన్ఫార్మ్ చేసి దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం, కట్టెలు చేయడము, ఇదంతా కూడా జరిగింది. ఎప్పుడు జనవరి అంతా కూడా ఇది ఎవరు వాళ్ళ డిఫెన్స్ సైడ్ అడ్వకేట్ మాట్లాడడం జరిగింది, ఎక్కడ హైకోర్టులో మాట్లాడడం జరిగింది. సో అప్పటిదాకా వీళ్ళ రిలేషన్ కంటిన్యూ అయింది.
దాని తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన ప్రాసెస్లో అమ్మాయి మీద వీళ్ళు కేసులు పెట్టడం జరిగింది నిర్మల్ ఎక్కడో. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఇంకా కూడా బాగా ఇదైపోతుంది, డిస్టర్బ్ అవుతుందో, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏదో ఉన్నట్టుంది. సో దాని తర్వాత ఈ అమ్మాయిని తను హరాస్ చేయడమా, లేదంటే కనుక ఆ అబ్బాయే కావాలని చెప్పేసి ఈ అమ్మాయి అనుకోవడమా, వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా కూడా రిలేషన్ బాగా కూడా వాడి కాళ్ళకంటే డిస్టర్బ్ అయిపోవడం వల్ల వన్ ఫైన్ టైం ఏదో ఒక చర్య తీసుకోవాలి, ఈమె కూడా బాగా రివోట్ అయిపోయేసి ఆయన మీద కేసు రిజిస్టర్ చేసింది. దానికంటే ముందే ఏప్రిల్ 23 నాడు ఆమె మీద కేసు అయింది. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా జరిగిన తర్వాత ఈమె ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక మెజర్ తీసుకోవాలి కదా. ఆ మెజర్ తీసుకునే ప్రాసెస్లో కూడా సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్ లైక్ అంటే వాళ్ళకి గత్యంత లేని పరిస్థితిలో పోలీస్ ప్రొటెక్షన్ కనిపోయినారు. అది కూడా అంటే బాగా మిగిలిన ఛానల్స్ అన్ని వైరల్ చేయడము, బాగా కూడా స్ప్రెడ్ కావడము. వన్ ఫైన్ టైం ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఒక ఉద్యమం లేక పోరాటం చేసినారు కదా వల్లి గారు. సో కాబట్టి జస్ట్ అంటే వాట్ ఐ సే ప్రాక్టికల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది మనకు తెలియదు. ఇదంతా కూడా ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, ట్రయల్ కోర్టులో ఏం జరుగుతుంది అన్నది అండ్ దానికి వచ్చిన అవుట్కమ్ ఏంటిది అన్నది వాస్తవం చెప్పాలంటే బయటికి మీడియా కూడా లీక్ చేయరు. బట్ మన స్పెక్యులేషన్స్ ఏవైతున్నాయో అవి కూడా పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టైం వచ్చినప్పుడు డిసైడ్ అవుతుంది అంతా కూడా. ఓకే. సో ఫైనల్గా బండి సాయి భగీరథ్కి అయితే ఆ అమ్మాయి ఏదైతే కేసులు పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవడం, కాంప్రమైజ్ అయితే తప్ప ఆయన సేఫ్గా బయటకు వచ్చే అవకాశం అయితే లేదంటారు. 90% ఛాన్సెస్ అయితే లేవు సార్. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.